జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. మన ఇతిహాసాలు అన్నీ కూడా సమాజాన్ని నడిపించే మార్గదర్శకమైన గాథలు. ఇతిహాసాల్లో రామాయణం, భారతం, భాగవతాల్లో అనేకమైన ఉపాఖ్యానాలు ఉంటాయి. ఈ ఉపాఖ్యానాలు సమాజంలో మానవులు ఎలా జీవించాలి, ఎటువంటి జీవన విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటినీ కూడా తెలియచేస్తాయి. భాగవతంలో మనం దానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పడానికి ఒక అద్భుతమైన గాథ ఉంది. ఆ గాథే నృగ మహారాజు గాథ. ఇది ఎప్పుడు జరిగింది? మహాభారత యుద్ధ అనంతరం కృష్ణ పరమాత్మ ద్వారకలో నివసిస్తున్నప్పుడు ఈ గాథ జరిగింది. ఒకసారి కృష్ణ పరమాత్మ పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారట. ప్రద్యుమ్నుడు, శంభుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్న వాళ్ళకి ఉన్నట్టుండి దాహం వేసింది. దాహం వేస్తే ఈ రోజుల్లో మన పిల్లలు ఏం చేస్తారంటే సరాసరి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తారు, ఎంత ఆడుకుంటున్నా సరే, లేదా కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. కానీ ఆ రోజుల్లో దగ్గరలో నీరు ఎక్కడుందా అని చూసుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా దూరాలు వెళ్ళి ఆడుకునేవాళ్ళు కాబట్టి. అలా నీటి కోసం వెతుకుతూ ఒక బావి దగ్గరికి వెళ్ళారు. ఆ బావిలో నీరు తాగుదాము అని లోపలికి చూసేసరికి పిల్లలందరూ ఆ బావిలో ఒక పెద్ద ఊసర వెళ్ళి అందులో పడి ఉండేసరికి వీళ్ళందరికీ ఒక్కసారి ముందర చాలా పెద్ద ఊసర వెళ్ళి ఏంటంటే అది ఏ ప్రదేశం మీద ఉంటే ఆ ప్రదేశం రంగుకి మారిపోతుంటుంది. అది ఊసరవెల్లి సాధారణంగా బయటే తిరుగుతుంది తప్ప నీళ్ళల్లో ఉండదు. నీళ్ళల్లో మహా అయితే దాహం వేస్తే ఉంటుందాము, నీళ్ళల్లో పడిపోతే చనిపోతుంది కూడా. దాంతో ఈ పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి బావిలో ఒక పెద్ద ఊసరవెల్లి ఉంది, అది చాలా పెద్దది అని చెప్పారు. కృష్ణ పరమాత్మకి అన్నీ తెలుసు. కృష్ణ పరమాత్మ ఆ పిల్లలతో పాటుగా ఆ బావి దగ్గరికి వెళ్ళి అక్కడ చూసేసరికి లోపల ఒక పెద్ద ఊసరవెల్లి ఉండేసరికి కృష్ణ పరమాత్మ చెయ్యి పెట్టేసరికి దాని జీవితం ధన్యమైంది. ఆ ఊసరవెల్లి నెమ్మదిగా పాక్కుంటూ కృష్ణ పరమాత్మ చేతి మీదకి వచ్చేసింది. చేతిని తీసి పైన పెట్టేశారు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ చెయ్యి తగిలిన మరుక్షణం అది మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. కృష్ణ పరమాత్మ, నువ్వెవరు, ఎందుకు ఈ జన్మ తీసుకున్నావు, ఈ బావిలో నువ్వెందుకున్నావు అని అడిగారు. అని అడిగినప్పుడు ఆ ఊసరవెల్లి సమాధానం చెప్పడం మొదలెట్టింది. పరమాత్మ, నేను అంతకు ముందు యుగంలో ఇక్ష్వాకు వంశానికి చెందినవాడిని, త్రేతాయుగానికి చెందినవాడిని. అప్పుడు నా పేరు నృగ మహారాజు. నాది చాలా పెద్ద రాజ్యం. మహారాజుగా పెద్ద రాజ్యాన్ని, అయోధ్య రాజ్యాన్ని ఇక్ష్వాకు వంశస్థులు పరిపాలించారు, నేను కూడా పరిపాలిస్తున్నాను అని చెప్పి నృగ మహారాజు తన కథని చెప్పారు. నృగ మహారాజు కథ ఏంటి? నృగ మహారాజు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అయితే చాలా ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వ్యక్తి. మహారాజుగా నృగ మహారాజు అనేకమైన యజ్ఞాలు, యాగాలు చేశారు. అలాగే అనేకమైన దానాలు కూడా చేశారు. అలా దానాలు చేసేటప్పుడు సాధారణంగా యజ్ఞం చేసినప్పుడు చివరి రోజున మొత్తం వచ్చిన వారందరికీ కూడా లేదనకుండా దాన ధర్మాలు చేస్తారు. అలా దాన ధర్మాలు చేయడం మనకి రఘు మహారాజు జీవితంలో కూడా కనిపిస్తుంది. రఘు మహారాజు యజ్ఞం చేసి మొత్తం తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు తప్ప మిగిలినవన్నీ లేకుండా దానం చేశారు అని తెలుస్తుంది. అలాగే నృగ మహారాజు కూడా దానాలు చేస్తున్నారు. దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్ళడం ప్రాప్తిస్తుంది అని అందరూ నమ్మేవాళ్ళు. అయితే ఇలా నృగ మహారాజు దానం చేస్తున్నప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు, ఆయన పేరు కశ్యపుడు, ఆ కశ్యపుడు అనే బ్రాహ్మణుడు నృగ మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, నాకు దానంగా ఒక గోవునివ్వండి అని కోరారు. నృగ మహారాజు ఆ రోజుల్లో ధనం అంటే గోవులు, అందుకని ఒక గోవుని, చక్కటి గోవుని, దానితో పాటు ఒక వత్స అంటే దాని దూడని, ఈ రెండింటినీ కూడా మంత్రపూర్వకంగా నృగ మహారాజు ఆ కశ్యపుడు అనే బ్రాహ్మడికి దానం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు ఈ గోవుని తోలుకుని వెళ్ళిపోయాక ఆయన కశ్యపుడు తన ఇంట్లో ఆ గోవును కట్టేసుకున్నారు. బహుశా 2-3 రోజులు ఆ పాలు వాడుకుని ఉంటారు. అయితే సాధారణంగా మిగిలిన జంతువులకి గోవుకి తేడా ఏంటంటే, గోవు తనని పెంచి పోషించిన వాళ్ళని ఎప్పటికీ మరచిపోదు. అంతకుముందు ఈ గోవు ఎక్కడుంది? నృగ మహారాజు గోవుల మందలో ఉంది. దాంతో ఒకరోజు ఎప్పుడో కట్టు తీసినప్పుడు గోవుకి ఈ గోవు కాస్త దూడతో సహా మళ్ళీ వెనక్కి వెతుక్కుంటూ వెళ్ళిపోయి నృగ మహారాజు గోవుల మందలో కలిసిపోయింది. ఈ కశ్యపుడు పాపం పేద బ్రాహ్మడు, ఆయనకి గోవే ఆధారం, ఆయన గోవు కోసం వెతుక్కుంటున్నారు.
వెతుక్కుంటుంటే ఈ లోపల నృగమహారాజు దానాలు కొనసాగుతున్నాయి. మరొక పేద బ్రాహ్మణుడు నృగమహారాజు దగ్గరకు వచ్చినప్పుడు నృగమహారాజు ఆ బ్రాహ్మణుడికి కూడా ఒక గోవుని వత్సని దానం చేశారు. అయితే నృగమహారాజు తెలియక చేసిన పొరపాటు ఏంటంటే అంతకుముందు కశ్యపుడికి దానం ఇచ్చిన గోవుని తిరిగి మళ్ళీ ఈ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేశారు. ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు, ఈ గోవుని తీసుకుని తోలుకొని వెళ్తున్నాడు. తన గోవు కోసం వెతుకుతున్న కశ్యపుడికి ఈ బ్రాహ్మణుడు గోవు కనిపించారు. నా గోవును నువ్వు తీసుకెళ్తున్నావేంటి, నువ్వు నా గోవును దొంగతనం చేసావా అని అడిగాను. అంటే ఆ బ్రాహ్మణుడు అన్నారు, నాకు ఈ గోవునే నృగమహారాజు గారు దానం ఇచ్చారు, నేను తీసుకెళ్తున్నాను, నన్ను దొంగ అంటావేంటి? లేదు, ఇది నా గోవు, నా ఇంటి నుంచి తప్పించుకొని దానికోసం నేను వెతుక్కుంటున్నాను అని అంటే ఇద్దరు కలిసి మొత్తానికి చాలా పెద్ద గొడవ ఉంటుంది. ఇద్దరు కలిసి నృగమహారాజు దగ్గరకు వచ్చారు. నృగమహారాజు దగ్గరకు వస్తే ఈ కశ్యపుడు అన్నాడు, మహారాజా, మీరు 4 రోజుల క్రితం నాకు గోవును దానం చేశారు కదా, ఇదిగో ఆ గోవు ఇప్పుడు ఈ బ్రాహ్మడు తీసుకెళ్ళిపోతున్నాడు, నేను దొంగని కాదంటున్నాడు అని. ఆ బ్రాహ్మడు అన్నాడు, మహారాజా, ఇవాళ పొద్దునే కదా మీరు నాకు గోవును దానం చేశారు, నా గోవుని వత్సని దూడని నేను తీసుకెళ్తుంటే ఈ బ్రాహ్మణుడు నాకు దొంగతనం అంటగడుతున్నాడు అని. నృగమహారాజుకి తను చేసిన పొరపాటు అర్థమైంది. ఎందుకంటే కశ్యపుడి దగ్గర నుంచి తప్పించుకుని ఈ గోవు వచ్చేసి మళ్ళీ గోవుల మందలో కలిసిపోయింది. అదే గోవుని మళ్ళా నృగమహారాజు ఏం చేశారంటే మళ్ళా ఇంకో బ్రాహ్మడికి దానం చేశారు. దాంతో నృగమహారాజు, తప్పు నేను చేశాను కాబట్టి మీకు దానికి బదులుగా ధనాన్ని ఇస్తాను, లేదా ధాన్యాన్ని ఇస్తాను, లేదా ఇంకో 100 గోవులు ఇస్తాను అని ఆ బ్రాహ్మణులిద్దరికీ చెప్పారు. చెప్తే కశ్యపుడికి చాలా కోపం వచ్చింది. నేను పోగొట్టుకున్న గోవు కోసం మీరు నాకు మళ్ళా దానం ఇస్తానంటున్నారు, నేను యాచకుడిని కాదు మహారాజా, నన్ను దయచేసి అలా భావించకండి అని కశ్యపుడు నాకు గోవు వద్దు మహారాజా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే ఈ పేద బ్రాహ్మడు అన్నాడు, మీరు ఇంకొకరికి ఇచ్చిన గోవుని మళ్ళీ నాకు దానం ఇచ్చారు, నేను అలా దానం తీసుకోకూడదు, నేను గ్రహించకూడదు మహారాజా, ఇంకోరికి ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తీసుకుంటే నాది తప్పు అవుతుంది, కాబట్టి ఈ గోవుని మీరే ఉంచుకోండి, నేను ఇంకొక దాత దగ్గరికి వెళ్తాను, సృష్టిలో దాతలకి కరువు ఏమీ రాలేదు అన్నారు. ఇద్దరు బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. నృగమహారాజుకి చాలా బాధ వేసింది. అయ్యో, ఈ తప్పు చేశానే, ఏం చెయ్యాలి దీనికి అని. దానికి వేరే పరిష్కారం కూడా ఏమీ లేదు. కొన్నాళ్ళు గడిచింది. నృగమహారాజు ఆ బాధతోనే ఉన్నారు. కొన్నాళ్ళు గడిచింది. నృగమహారాజు తన శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత యమపురికి వెళ్ళాక యమధర్మరాజు అన్నారు, మహారాజా, మీరు చాలా ధర్మాత్ములు, చాలా పుణ్యాలు చేశారు, కానీ మీకు తెలియక చేసిన కొన్ని పాపాలు కూడా ఉన్నాయి, వాటికి మీరు శిక్ష అనుభవించాలి, ముందు పుణ్యమా ముందు పాపమా ఏది మీరు నిర్ణయించుకోండి అన్నారు. అంటే నృగమహారాజు అన్నారు, నేను ముందు పాపాన్నే భరిస్తాను, ఆ తర్వాత పుణ్యలోకాలకు వెళ్తాను అని అంటే. అయితే యమధర్మరాజు అన్నారు, మీరు చేసిన ఒక పాపం చేసిన దానాన్నే మళ్ళా చేయడం. గోవుని ముందు కశ్యపుడికి దానం చేశారు, తర్వాత మరొకడికి దానం చేశారు, ఆ పాపానికి మీరు ప్రాయశ్చిత్తంగా ఊసరు వెళ్ళి అయిపోయి బతకాలి అని అంటే. నృగమహారాజు అన్నారు, నేను ఊసరవెల్లి అవ్వడానికి నాకు ఎలాంటి ఇది లేదు, నేను ఊసరవెల్లిని అవుతాను, కానీ నాకు ఆ జన్మలో కూడా ఈ జ్ఞానం ఉండేచ్చుగా నాకు వరం ఇవ్వండి అన్నారు. యమధర్మరాజు సరే అన్నారు. ఊసరవెల్లి అయ్యి మరి నాకు మోక్షం ఏంటి అంటే, కృష్ణ పరమాత్మ ఆయనని తాకిన మరుక్షణం మీకు మోక్షం వస్తుంది అని యమధర్మరాజు వరం ఇచ్చారు. దాంతో ద్వారకలో ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఒక బావిలో ఈ ఊసరవెల్లి రూపంలో ఈ నృగమహారాజు ఉన్నారు. నిరంతరం ఆ ధ్యానం చేసుకుంటూ ఆ పరమాత్మని తలుచుకుంటూ నృగమహారాజు ఎప్పుడెప్పుడు పరమాత్మ వస్తారా, ఎప్పుడు స్పర్శ నాకు తగులుతుందా అని నిరంతర ధ్యానంలో ఉన్నారు. ఎప్పుడైతే పరమాత్మ వచ్చారో పరమాత్మ దగ్గరికి వచ్చేసి కావాలంటే ఊసరవెల్లి బయటకు వచ్చేయచ్చు బావి నుంచి, కానీ బావి నుంచి రాలేదు, పరమాత్మ చేతి మీదకి వచ్చి బయటికి వచ్చింది. ఆ మరుక్షణం ఊసరవెల్లి జన్మ వదిలేసి దివ్యమైన శరీరంతో దివ్యాభరణాలు ధరించి ఒక విష్ణుమూర్తిలాగా ఆ నృగమహారాజు కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఈ గాథ మనకి ఏం తెలియచేస్తుందంటే, దానం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దానం చేసే ధనం కానీ ఏదైనా ఇది మనం న్యాయంగా ఆర్జించామా లేదా, ఇది అన్యాయంగా ఆర్జించినదైతే అది దానం అవ్వదు. అందుకనే న్యాయంగా ఆర్జించిన ధనాన్ని మనం దానం చేయాలి. అలాగే ఇంకొకళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనం దానం చేయొచ్చు, కానీ ఒకరికి ఇచ్చిన దానాన్ని మరొకరికి ఇవ్వరాదు.
సాధారణంగా మనం తెలియక ఏం చేస్తుంటామంటే ఇంటికి ఎవరో వస్తే ఏదో ఇస్తాం, తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు అది ఇస్తారు, మళ్ళీ తీసి ఇంకోళ్ళకి ఇస్తాం. ఇలాంటి తప్పులు మానవులు చెయ్యరాదు అని ఒక ఒక సందేశాన్ని ఇవ్వడానికి మనకి నృగమహారాజు కథ కనిపిస్తుంది. ఒక అద్భుతమైన గాథ. నృగమహారాజు కథని చదివిన వారందరికీ లేదా విన్నవారందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులతో పాటుగా ఈ జన్మలో చేసిన ఇటువంటి చిన్న చిన్న తప్పిదాలుంటే ఆ తప్పిదాల నుంచి కూడా, ఆ పాపాల నుంచి కూడా ఉపశమనం వస్తుంది అని చెప్పి మన మహర్షులు చెప్పారు. జై భారతమాత, జై హింద్.